మైనది అని, అది బలము కలిగినది అని, రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గము వంటిది అని, కీళ్లను మూల్గును విభజించునంత మట్టుగా దూరుచు హృదయములను పరిశోధించినదని, వాక్యానికి ఉన్నటువంటి అనేక రకములైనటువంటి లక్షణములను మనము చదివాం. అటువంటి గొప్ప లక్షణాలతో కూడినటువంటిది దేవుని యొక్క వాక్యము. అటువంటి దేవుని యొక్క వాక్యము సమాజముగా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు కేవలము అది చెవులతో మాత్రమే విని వదిలివేసినటువంటి ప్రయత్నము కాకుండా, ప్రకటించబడుతున్నటువంటి వాక్యము నీ హృదయములో ఉండాలి అని, నీ హృదయములో ముద్రించబడాలి అని మహోన్నతుడైనటువంటి దేవుడు తన దాసుల ద్వారా గ్రంథంలో వ్రాయించాడు. కేవలము చెవులతో మాత్రమే విని అలా వెళ్ళిపోయే ప్రయత్నం చేయమాకండి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యము, వినిపించబడుతున్నటువంటి వాక్యము నీ మనస్సులో ఉండాలి, నీ హృదయములో ఉండాలి. ఇంత గొప్ప లక్షణాలతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దానిని మన మనస్సులో పెట్టుకోవాలి అని దేవుడు తన దాసుల ద్వారా వ్రాయించాడు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉన్నామంటే, ఎక్కువ మంది చెవుల వరకమే పరిమితమవుతూ ఉంది దేవుని యొక్క వాక్యము. వినిపించబడుతున్న, ప్రకటించబడుతున్న వాక్యము కేవలము చెవుల వరకు మాత్రమే పరిమితం అవుతూ ఉంది, కానీ అది హృదయములో ముద్రించబడటం లేదు. అది మన మనస్సులో, మన హృదయములో ముద్రించబడటం లేదు దేవుని యొక్క వాక్యము. అందుకే ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 32వ అధ్యాయం 46వ వచనం. నూట 74వ పేజీ అమ్మ. అందులో 46వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకొని. ఎక్కడ పెట్టుకోవని? మనస్సులో పెట్టుకొని. అంటే ప్రకటించబడుతున్నటువంటి వాక్యము, వినిపించబడుతున్నటువంటి వాక్యము మీ చెవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా అది మనస్సులో పెట్టుకొని. వినిపించబడుతున్నటువంటి వాక్యము మనస్సులో పెట్టుకోకుండా ఏదో కాలక్షేపము గడిపించడానికి వచ్చినటువంటి వారము అయితే మనలను మనం మోసపుచ్చుకున్నట్లు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన అవసరత ఉంది. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఏ వాక్యమైతే నీకు ప్రకటించబడుతూ ఉందో, ఏ వాక్యమైతే నీ చెవులతో వింటూ ఉన్నావో, ఆ వాక్యము నీ మనస్సులో పెట్టుకొని. ఈరోజు ఎంతవరకు దేవుని యొక్క వాక్యము మనస్సులో పెట్టుకుంటున్నాం? అది సజీవమైనదని సంగతి తెలుసు, అది బలమైనదని తెలుసు, అది వాడి అయిన ఖడ్గము వంటిదని తెలుసు, అది కీల్గను మూల్గును విభజించినంత మట్టుగా దూర్చు హృదయములను పరిశోధిస్తూ ఉందని తెలుసు, కానీ మనస్సులో లేవు దేవుని యొక్క వాక్యము.
కానీ దేవుని యొక్క వాక్యము నీ మనస్సులో ఉండాలి. ఏ చెవులతో వింటూ ఉన్నావో ఆ వాక్యము నీ మనస్సులో ఉండాలి. దేవుడు తన దాసుల ద్వారా వ్రాయించాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు నీ హృదయములో అది ముద్రించబడకపోతే, నీ మనస్సులో అది నాటుకుని పోతూ ఉంటే చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నావని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. 531వ పేజీ. కేవలము చెవులు వరకు మాత్రమే వెళ్ళి తిరిగి వెనకకు వచ్చే పరిస్థితి కాదు దేవుని యొక్క వాక్యము. అది ఎక్కడ ఉండాలమ్మా? చెప్పాలి. ఎక్కడ? మనస్సులో పెట్టుకొని. ఒకవేళ మనస్సులో ముద్రించబడకపోతే, హృదయములో ముద్రించబడకపోతే ఖచ్చితంగా దేవుడు మనకు లెక్క అడుగుతాడు. కేవలము చెవుల వరకు మాత్రమే వెళ్ళి తిరిగి వెళ్ళే ప్రయత్నములు వద్దు. మీ హృదయములో ముద్రించబడాలి దేవుని యొక్క వాక్యము. అందుకే సామెతల గ్రంథం మనం చదివినట్లయితే 1వ అధ్యాయం 20వ వచనములో, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. దేవుని యొక్క వాక్యము వీధులలో కేకలు వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పూరద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. గ్రామాలలో, పట్టణాలలో, పల్లెలలో, వీధులలో, సంత వీధులలో, సందడి గల ప్రదేశాలలో జ్ఞానము ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము వినిపించబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము కేకలు వేయుచున్నది. ప్రియా సహోదరుడా, ఆయన వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, ఆయన వాక్యము వినిపించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయములో ఫలించాలి. ఆ వాక్యము నీ హృదయములో నాటబడాలి. ఆ వాక్యము చేత నీవు అతుకబడాలి. కేవలము చెవుల వరకు మాత్రమే పరిమితము కాకూడదు దేవుని యొక్క వాక్యము. అది నీ హృదయములో ఫలించాలి దేవుని యొక్క వాక్యము. అందుకే జ్ఞానము కేకలు వేయుచున్నది. ఎక్కడ? సంతలలో, వీధులలో, పల్లెలలో, గ్రామాలలో, పట్టణాలలో, సందడిగా గల తిరిగినటువంటి ప్రదేశాలలో జ్ఞానము కేకలు వేయుచున్నది. కేవలము నీ కోసమే. నీవు ఆశీర్వదించబడ్డం కోసమే ఈ వాక్యము. ఈ వాక్యము చేత నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవటం కోసమే. ఎంత గొప్ప జ్ఞానము! మహోన్నతిని జ్ఞానము. ఈరోజు చూడండి, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ ఎక్కడ చూసినా సరే వాల్ పోస్టులు కనిపిస్తుంటాయి. క్రీస్తు రక్షణ సువార్త కోడికలు అని, లేకపోతే ఆశీర్వాద కోడికలు అని, లేకపోతే దేవుని రాజ్య సువార్త సభలు అని. ఇన్నాళ్ళు పట్టణాల్లో అలా ప్రకటించబడేవి, కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా ప్రకటించబడుతూ ఉన్నాయి. ఏంటి?
దేవుని యొక్క వాక్యము. సంతలలో, గ్రామాల్లో, పట్టణాల్లో సందడిగా కలిగినటువంటి తిరిగినటువంటి ప్రదేశాల్లో ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నీ హృదయములో పెట్టుకోవాలి. నీ హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలి. అందుకే దేవుడు తన దాసుల ద్వారా వ్రాయించాడు, అవి మీ మనస్సులో పెట్టుకొని. మనమేం చేస్తూ ఉన్నామంటే, వాక్యము వినిపించబడుతూ ఉంటుంటే, వాక్యము ప్రకటించబడుతూ ఉంటుంటే, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెలలో కానీ ఆ జ్ఞానము వినిపించబడుతూ ఉంటుంటే కేవలము చెవుల వరకు మాత్రమే పరిమితం అవుతూ ఉంది. అది మనస్సులో పెట్టుకోవటం లేదు. ఆలోచన చేయండి, నీ హృదయంలో ముద్రించబడిందా దేవుని యొక్క వాక్యము? ఒకవేళ దేవుని యొక్క వాక్యము నీ మనస్సులో ముద్రించబడకపోతే, నీ మనస్సులో పెట్టుకోకపోతే ఆయన లెక్క అడుగుతాడు. ఆయన నీకు విరోధిగా మారిపోయే అవకాశము ఉంది. ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో, ఏ దేవుడైతే నీకు జీవాన్ని ఇచ్చాడో ఆ దేవుడు నీకు విరోధి అయ్యే అవకాశం ఉంది. ఆయన మాటల యందు లక్ష్యముంచకపోతే, ఆ మాటలు మనస్సులో పెట్టుకోకపోతే, ఆ మాటలు మనస్సులో ముద్రించబడకపోతే ఆ దేవుడే నీకు విరోధి అయిపోయే అవకాశము ఉంది. విరోధి అంటే శత్రువు. ఆ దేవుడు నీకు శత్రువుగా మారిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ మనస్సులో పెట్టుకోకపోతే, ఆ వాక్యము నీ మనస్సులో ముద్రించబడకపోతే ఆ దేవుడు నీకు విరోధి అయ్యే అవకాశము ఉంది. చెప్పండి, దేవునితో విరోధము పెట్టుకోవచ్చా? ఆయన అంటూ ఉన్నాడు, సంతల్లో, వీధుల్లో, సందడి కలిగినటువంటి ప్రదేశాల్లో ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యము అది నీ చెవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా నీ హృదయంలో ముద్రించబడితే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేయనిదంతా సఫలమవుతూ ఉంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అయితే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీ మనస్సులో ఫలించకపోతే, నీ మనస్సులో పెట్టుకోకపోతే, నీ మనస్సులో ముద్రించబడకపోతే ఆ దేవుడే ఆశీర్వదిస్తానన్న దేవుడే నీకు విరోధి అయ్యే అవకాశము ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో 24వ వచనం, ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలోనే 24వ వచనం, నేను పిలవగా మీరు దేవుడు అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యము మీ మనస్సులో ముద్రించబడకపోతే, ప్రకటించబడుతున్నటువంటి వాక్యము మీ మనస్సులో పెట్టుకోకపోతే ఆ దేవుడే నీకు విరోధి అయిపోయే అవకాశము ఉంది. అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. తరువాత, నా చేయి చాపగా ఎవరను లక్ష్య పెట్టకపోయి. ఈరోజు వాక్యము ప్రకటించబడుతూ ఉంటుంటే దేవుని సంగతులు ప్రజలకు వినిపించబడుతూ ఉంటుంటే ఎవరు లక్ష్య పెట్టడం లేదు. ఎవరు పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇప్పుడేముందలే, తర్వాత వెళ్ళి ఆలకిద్దాం. నెలలో ఒక్క ఆదివారమైనా 4 ఆదివారాలు ఉన్నాయి, ఎప్పుడైనా మందిరానికి వెళ్ళొచ్చులే. ఎప్పుడు వాక్యమేనా, ఇంకే పనులు ఉండవా మాకు? అయ్యగారి కంటే ఏ పని పోవట్లేదు. అవునా? ఆయన అంటూ ఉన్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి.
నేను చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతే ఆయన నీ కోసము చేతులు చాపుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన మాట్లాడుతూ ఉంటుంటే ఎవరూ వినట్లేదే, ఎవరూ లక్ష్య పెట్టట్లేదే. ఈ జ్ఞానము, ఈ వాక్యము కేవలము నీ కోసమే. ఒకసారి ఆలోచన చెయ్యు. నువ్వు ఆశీర్వదించబడటం కోసమే, నువ్వు దీవించబడటం కోసమే, నీ జీవితము ధన్యతగా మారటం కోసమే. ఏ దేవుడైతే పిలిచేటప్పుడు నువ్వు పలకాలి, ఆ దేవుడు చెయ్యి చాచేటప్పుడు ఆయన హస్తాలలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి. చెవుడా వినకపోవడానికి? అదొక రకమైన ఇగో. చెవుడు కాదు, అదొక రకమైన ఇగో. పోని మనుష్యుల దగ్గర ఈగో చూపిస్తే మంచిదే. మహోన్నతుడైనటువంటి దేవుడు పిలుస్తున్నాడు నీకోసమే. ఆయన అంటూ ఉన్నాడు, నేను పిలుస్తూ ఉన్నాను, మీరు వినకపోతిరి. నేను చేయి చాపుతున్నాను, మీరు లక్ష్య పెట్టకపోతే. అంటే కాతరలేని తనము, పట్టించుకోలేనటువంటి తనము, అసలు దేవుని యొక్క వాక్యముతో పని లేనటువంటి పరిస్థితి. అటువంటి జీవితాలు ఎలా ఉంటాయి అంటే శాపగ్రస్తంగా ఉంటాయి. ఆ దేవుడు పిలిచేటప్పుడు నువ్వు పలకపోతే, ఆయన మాటల్లో నీ హృదయంలో ముద్రించబడకపోతే, నీ మనస్సులో పెట్టుకోకపోతే, ఆ దేవుడే నీకు విరోధి అయిపోయే అవకాశం కూడా ఉంది. ఆ క్రింద వచనంలో అంటాడు, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను అంటున్నాడు. ఎందుకు? మీకు అపాయం కలిగేటప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. నీకు కష్టం కలిగేటప్పుడు, నీకు ఆపద వచ్చేటప్పుడు, శ్రమల్లో నువ్వు ఇబ్బంది పడేటప్పుడు, శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను చూచి నవ్వుతాడు. ఎందుకు నిన్ను చూసి నవ్వుతాడు అంటే ఆయన పిలిచేటప్పుడు నువ్వు పలకలేదు కాబట్టి. ఎందుకు నిన్ను చూచి నవ్వుతాడంటే ఆయన చెయ్యి చాపగా నువ్వు లక్ష్య పెట్టలేదు కాబట్టి. ఆయన గద్దిస్తే నువ్వు వినలేదు కాబట్టి. నీకు అపాయం కలిగేటప్పుడు నేను నవ్వుతానంటున్నాడు. మనుష్యులు కాదమ్మా, దేవుడే. ఇంకేమంటున్నాడు? మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సులిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో, ఏ దేవుడైతే నిన్ను తలగా ఉంచుతాను తోకగా ఉంచనని చెప్పాడో, ఏ దేవుడైతే నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు అప్పు చెయ్యనని చెప్పాడో, ఆ దేవుడే ఏమంటూ ఉన్నాడు అంటే నిన్ను చూచి నేను అపహాస్యము చేస్తానంటున్నాడు. నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతానంటున్నాడు. నీకు దుఃఖము కష్టము శ్రమ కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తానంటున్నాడు. కారణము ఆయన పిలిచేటప్పుడు మనం పలకలేదు కాబట్టి. కారణము ఆయన చెయ్యి చాపేటప్పుడు మనం లక్ష్య పెట్టలేదు కాబట్టి. కారణము దేవుని యొక్క వాక్యము కేవలము చెవుల వరకు మాత్రమే పరిమితం అయిపోతూ ఉన్నాయి. అది మనస్సులో పెట్టుకొని మనస్సులో ముద్రించబట్టం లేదు కాబట్టి. ఇంత పరిస్థితి మానవుడు తెచ్చుకోకూడదు. ఆయన మనల్ని చూసి నవ్వే పరిస్థితి తెచ్చుకోకూడదు. మనల్ని చూసి ఆయన నవ్వకూడదు. మనల్ని చూసి ఆయన జాలిపడాలి. నీ మీద ప్రేమ కలగాలి, నువ్వంటే ఇష్టం కలగాలి. అలా చేసుకోవాలి. నువ్వు అలా చేసుకోవాలి అంటే ఆయన వాక్యం నీ మనస్సులో ఉండాలి. అలా చేసుకోవాలి అంటే ఆ వాక్యం నీ హృదయంలో ముద్రించబడాలి.
ఈరోజు మనకు కలిగినటువంటి శ్రమను చూసి, మనకు కలిగినటువంటి బాధను చూసి, మనకు కలిగినటువంటి ఇబ్బందిని చూసి ఆ దేవుడే నిన్ను చూసి నేను నవ్వుతానంటున్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసా? 28వ వచనములో, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుండును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. ఎంత వెతికినా కనబడడే, ఎంత మొర్ర పెట్టినా ప్రత్యుత్తరము జవాబు ఇయ్యడే. కారణము, హిజ్కియా ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వచ్చిందా? జవాబు వచ్చింది. దానియేలు, యెహోషువ, మోషే లాంటి మహనీయులు ప్రార్థన చేస్తే దేవుడు ప్రకృతిని మార్చాడే. వారి మొర్రను ఆలకించిన దేవుడు ఈరోజు మన మొర్రను ఎందుకు ఆలకించను అంటున్నాడు. మీరు మొర్ర పెట్టగా నేను ప్రత్యుత్తరము ఇయ్యను అంటున్నాడు. మీరు ఎంత వెతికినా సరే నేను మీకు కనబడను అంటున్నాడు. ఎవరికి తెలుసా కనబడతాడు? ఎవరు మొర్ర పెడితే సరే వింటాడు? ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనస్సులో పెట్టుకొని హృదయములో ముద్రించబడి హృదయముతో దేవుని యొక్క వాక్యముతో అతుకబడతారో వారికి మాత్రమే దేవుడు కనబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ముద్రించబడకపోతే ఆ దేవుడే నీకు విరోధి అయిపోయే అవకాశం ఉంది. ఆ దేవుడు నిన్ను చూసి నవ్వుతానంటున్నాడు, నిన్ను గూర్చి అపహాస్యం చేస్తానంటున్నాడు. నువ్వు మొర్ర పెడితే నేను ప్రత్యుత్తరం ఈయనంటాడు. నువ్వు ఎంత వెతికినా సరే నేను దొరకనంటున్నాడు. వెతికితే దొరకాలి. ఆయన ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రావాలి. నీకు కష్టం కలిగితే నా బిడ్డకు కష్టం వచ్చింది అనుకొని ఆయన జాలి పడాలి. జాలి పడవలసిన దేవుడు ఏమంటున్నాడంట? నవ్వుతానంటున్నాడు. ప్రార్థన చేస్తే జవాబు రావలసినటువంటి దేవుని దగ్గర నుంచి నేను జవాబు రాదు అంటున్నాడు, ప్రత్యుత్తరం ఈయన అంటున్నాడు. ఎందుకో అంత పరిస్థితి మానవుడు దేవుని దగ్గర తెచ్చుకోవాలి. ఈరోజు మీరు ప్రార్థన చేయండి మోకరించి. మీ పరిస్థితిని చూసి దేవుడు స్థితిగతులను మారుస్తాడు. ఆయన గురించి నేను ఎందుకు చెప్పానంటే, తాతయ్య గారి గురించి ఆయన అనుభవాల్లో పాట రాసుకున్నాడు. ఊరిలోకి వదిలితే స్థలం సెంటు భూమి లేదు. కొన్ని అత్తవారింటికి వెళ్తే ఆలుగోడని ఇల్లు అని అనేశారు. ఆ పరిస్థితుల్లో సువార్త ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా 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 ఆయా స్థలాల్లో, ఆయా మండలాల్లో, ఆయా ప్రాంతాల్లో ఎవరికి తెలియనటువంటి ఒక ప్రాంతము. మొన్న అక్కడికి వెళ్ళినా సరే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం తీసారమ్మా? 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము ఏం కలగాలంట? ఎప్పుడు? ఆయన మాటలు వింటే కాదు, ఆయన మాటలు మనస్సులో పెట్టుకుంటే నిత్యము క్షేమము. కేవలము ఈ చెవులతో విని వెళ్ళిపోయే ప్రయత్నము కాకుండా అది హృదయంలో ముద్రించబడితే నిత్యము నీకు క్షేమము. ఈరోజు ఎందుకు నవ్వుతానంటున్నాడు? ఎందుకు అపహాస్యం చేస్తానంటున్నాడు? ఎందుకు ప్రత్యుత్తరం ఈయను అంటున్నాడు? ఎందుకు మీకు నేను దొరకను అంటూ ఉన్నాడు అంటే, ఆ మాటలు మన హృదయంలో లేవు కాబట్టి, ఆ మాటలు మన హృదయంలో ముద్రించబడలేదు కాబట్టి, ఆ మాటలు మన మనస్సులో పెట్టుకోలేదు కాబట్టి. ఆ మాటలు నీ మనస్సులో పెట్టుకుంటే, హృదయంలో ముద్రించబడితే నీకు నిత్యము క్షేమము. నిత్యము క్షేమము. చదవండి. నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నీ అనుసరించు మనస్సు వారు కుండిన మేలు. మేలు. నా ఆజ్ఞలను అనుసరించినటువంటి మనస్సు వారు కుండిన మేలు అంటున్నాడు. నిత్యము క్షేమము అంటున్నాడు. ఉందా? దేవుని ఆజ్ఞలను అనుసరించినటువంటి మనస్సు ఉండిన మీకు మేలు అంటున్నాడు.
మీకు నిత్యము క్షేమం అంటున్నాడు. కనుక చెవులతో వినటం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యము మనస్సులో పెట్టుకుంటే, హృదయములో ముద్రించబడితే మనకు మేలా ఆశీర్వాదమా? మేలు, ఆశీర్వాదము. శాపమా కీడా? శాపము కాదు, కీడు కాదు, ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నిత్యము క్షేమము కలుగునట్లు. కనుక ఈరోజు ఎంతమందికి క్షేమం కావాలి, ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే అందరము చేతులెత్తుతాం. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి మనస్సు మనకు లేదు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మనస్సులో పెట్టుకొని హృదయములో ముద్రించబడితే అది నిత్యము నీకు క్షేమము, అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదము. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు. నీ పిల్లలను చూసే వరకు దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈరోజు ఆ మాటలు మనము వినలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మోడు బారిన మనస్సు ఉంటే నీకు మేలు. ఎప్పుడు మనకి క్షేమము, ఎప్పుడు మేలు? ఆయన మాటలు ఎక్కడ? మనస్సులో పెట్టుకొని, మనస్సులో ముద్రించబడితే నీకు క్షేమము, నీకు మేలు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే కేవలము చెవులతో వినేసి విడిచిపెట్టేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. కేవలము చెవులతో వినేసి విడిచిపెట్టేస్తున్నాం కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను నవ్వుతానంటున్నాడు, అపహాస్యం చేస్తానంటున్నాడు. మీకు బాధ కలిగేటప్పుడు, కష్టం కలిగేటప్పుడు, శ్రమ కలిగేటప్పుడు మీరు ప్రార్థించినా సరే నేను మీకు ప్రత్యుత్తరం అంటున్నాడు. ఎంత శ్రద్ధగా వెతికినా నేను మీకు కనబడను అంటున్నాడు. అప్రయత్నము, ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మోకరించి ప్రార్థిస్తే వెంటనే జవాబు రావాలి. అయ్యా నువ్వు నాతో మాట్లాడు అనుకొని ఆయనతో మాట్లాడినటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. నీకున్నటువంటి శ్రమ, నీకున్నటువంటి కష్టము, నీకున్నటువంటి పరిస్థితి చూసి ఆయన నవ్వే ప్రయత్నం కాకుండా నీ మీద జాలి పడాలి. అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది అనుకొని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సీనియర్స్ మనము. ప్రార్థనలో రకరకాల కోరికలు అడుగుతాం. అయ్యా నా బిడ్డకు మంచి ఉద్యోగం కావాలి, మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి వాహనం కావాలి. కానీ ఆయనకేం కావాలనుకుని ఎప్పుడైనా అడిగావా? నీకేం కావాలి అనుకుని ఆయన దగ్గర చిట్టా పెడతావు. కానీ అయ్యా నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏంటయ్యా అనుకుని ఎప్పుడైనా అడిగావా? వయస్సు పెరుగుతున్న కొద్దీ నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఆయన నీకెప్పుడు ఇవ్వటమే కాదు, అయ్యా నీకు నేనేమి ఇవ్వాలి? 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు వయసు వచ్చినా సరే తల్లిదండ్రుల దగ్గర 50కి 100కి 500 రూపాయలకి అడిగి తీసుకుంటున్నామంటే వాడు ఉండి ఏం లాభము? అవునా? వయస్సు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండబెట్టి ఇన్నాళ్ళు నాకేం కావాలో నువ్వు చూసావు, నువ్వు ఈ వృద్ధాప్యంలో ఉన్నావు, ఎక్కడి నుంచి నీకేం కావాలి అనుకుని అడుగు అమ్మ, అడుగు నాన్న అనుకుని ఎప్పుడైనా అన్నావా? ప్రార్థన మొదలుపెట్టిన నుంచి అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నావే, అయ్యా నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటయ్యా అనుకొని ఎప్పుడైనా అడిగావా? అలా అడిగిన వాడే ఎదిగినట్టు. 30 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రుల దగ్గర ఇంకా 50, 100కి ఆశపడుతున్నాడంటే వాడు ఉండి ఏమి లాభము? ఆ వయస్సులో ఆ తల్లిదండ్రులకి ఏం కావాలో చూసుకుని వాడు ఎదిగినట్టు. అలాగే మహోన్నతుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీవు క్రొత్తగా వచ్చినప్పుడు, అప్పుడు పసిపిల్లవు, ఇప్పుడు కాస్త ఎదిగావు కాబట్టి ఆయా నీకు ఏం కావాలనుకొని ఆయన్ని అడగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎదిగినట్టు. నా మాట మీకు అర్థమైందా? ఎంతవరకు ఆయన దగ్గర మనం అడిగాం, మనం అడిగినవన్నీ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు అడుగు, అయ్యా నేను అడిగినవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు నీకేం కావాలయ్యా అనుకుని అడుగుతావా?
మంచి గృహాన్ని ఇచ్చావయ్యా, మంచి భర్తనిచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి బిడ్డలనిచ్చావు, పోషించబడ్డానికి నాకు ఆహారం ఇచ్చావు, చాలా సంతోషమయ్యా, ఎక్కడి నుంచి నీకేం కావాలయ్యా అనుకొని దేవుడిని ఒకసారి అడుగు. అప్పుడు దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి మాట చెబుతాడు. ఈ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఆయన మనస్సులో ఉన్న కోరిక, నీ మనస్సులో ఉన్న కోరిక కాస్త ప్రక్కన పెట్టు. ఎన్నో ఉంటాయి. సైకిల్ పక్కన బండి కొనాలని, బండి పక్కన బుల్లెట్ కొనాలని, బుల్లెట్ పక్కన కారు కొనాలని, చాలా కోరికలు ఉంటాయి. మన కోరికలు పక్కన పెట్టు. అయ్యా, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటి? క్రైస్తవంలోనికి వచ్చి ఎన్నాళ్ళు అవుతూ ఉంది? ఎప్పుడూ ఆయన్ని అడగటమేనా? ఎప్పుడు ఆయన మనకి ఇవ్వటమేనా? అయ్యా నీకేం కావాలని ఎప్పుడైనా అడిగావా? అలా అడిగిన వాడే ఎదిగినట్టు. 30 ఏళ్ళ వయసు వచ్చినా సరే ఇంకా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు 100-50 అంటే వాడు ఎదిగినట్టు కాదు. అలాగే దేవుళ్ళలోనికి వచ్చినటువంటి నీవు ఎన్నాళ్ళు క్రైస్తవ్యంలోనికి ఆయనకు ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరికను మాత్రము తెలుసుకోవాలి. ఏమిటి ఆయన కోరిక? కొరింథీయులకు 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ, ఆయన కోరిక ఏమిటి? కొందరా అందరా? చెప్పాలి. కొందరా అందరా? అందరు. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చ అంటే కోరిక. ఇచ్చ అంటే కోరిక. ఏంటి దేవుని కోరిక? మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఆయన కోరిక. ఎన్నాళ్ళు నీ కోరికలు ఆయన దగ్గర పెట్టావు. అది పసితనము. ఇప్పుడు కాస్త పెరిగి పెద్దవాడయ్యావు, కాస్త ఎదిగావు. ఎదిగిన తర్వాత నువ్వు ఆయన్ని ఏం అడగాలంటే, అయ్యా నీ మనస్సులో ఉన్న కోరిక ఏంటంటే, ఆయన చెబుతూ ఉన్నాడు, నా మనస్సులో ఉన్న కోరిక ఏంటి అంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఆయన కోరిక. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనిషి బ్రతకాలి. ఆయన కోరిక. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడినటువంటి మనిషి దేవుని జీవాన్ని పొందుకోవాలి. అది ఆయన కోరిక. దేవుని ఉగ్రత కింద జీవించినటువంటి మనిషి దేవునితో సమాధాన పడాలి. అది ఆయన కోరిక. ఎన్నాళ్ళు నీ కోరికలు ఆయన ముందు పెట్టావు. ఇప్పుడు ఆయన మనస్సులో ఉన్న కోరిక ఏమిటో తెలుసుకో. పాపమే సమస్య. ఆ పాపములో నుంచి నువ్వు విడుదల పొందాలి. పాపమే మనిషికి పెద్ద సమస్య. అప్పుల సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టలేదని? అది సమస్య కాదు. నిజమైన సమస్య ఏదైనా ఉంది అంటే అది పాపము. అప్పులతోనే చచ్చిపోతే ఏమి నష్టం లేదు, కానీ పాపముతో చచ్చిపోతే చాలా నష్టము. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి బిడ్డలు పుట్టకపోతే వచ్చిన నష్టమేమి లేదు, గుడ్రాలుగా ఉన్నా పర్వాలేదు, కానీ పాపముతోనే చచ్చిపోతే చాలా నష్టము. అది ఆయన సమస్య. నువ్వు పాపములోనే కొనసాగి చనిపోకూడదు. పాపపు ఊపిలో నుంచి బయటకు రావాలి. పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిపోయావు, దానిలో నుంచి నువ్వు బయటకు రావాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడిగా బ్రతుకుచ్చు ఉన్నావు. దానిలో నుంచి నువ్వు బయటకు రావాలి. దానిలో నుంచి నువ్వు బయటకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది రక్షణలో కొనసాగబడాలి. అదే ఆయన కోరిక. ఇంక నువ్వు పాపములోనే కొనసాగిస్తూ ఉన్నావేమో జీవితాన్ని. ఒకసారి ఆలోచన చెయ్యు.
ఇంక నువ్వు పాపములోనే నలిగిపోతూ ఉన్నావేమో, ఇంక నువ్వు లోక సహవాసము, అన్య సహవాసము, దుష్ట సహవాసము కలిగి దైవ సహవాసములో నుంచి వేరు చేయబడ్డావేమో. ఇకనైనా ఒకసారి ఆలోచన చెయ్యి. అయ్యా, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటి అంటే ఆయన చెబుతూ ఉన్నాడు, నా మనస్సులో ఉన్న కోరిక అందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. ఒకవేళ రక్షణ పొందలేని వారు రక్షణ పొందండి. ఎన్నాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నీ చిట్టా చెప్పావు, అయ్యా నాకు పలానది కావాలి, పలానది కావాలి, పలానది కావాలి. ఇప్పుడు ప్రార్థించి మోకరించి ఎదిగినటువంటి నీవు, అయ్యా నీకేం కావాలి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నా ఇచ్చ, నా కోరిక ఏంటంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి. అది ఆయన కోరిక. సమస్య ఎక్కడుందో తెలుసా? పాపము. పాపమే పెద్ద సమస్య. అపరాధములు చేసి ఆ పాపపు ఊబిలో నుంచి నువ్వు బయటపడాలి. బయటపడి నువ్వు రక్షణ పొందాలి. ఇంకా రక్షణ పొందలేని వారు రక్షణ పొందండి. యెహెజ్కేలు రాసినటువంటి యెహెజ్కేలు గ్రంథము ఫుడ్ నోట్ చెప్పండి అమ్మ అందరికి. 18వ అధ్యాయం. అదేమైనా రిమోట్ కంట్రోలా తిప్పడానికి తిరిగేది? కీ ఇచ్చిన బొమ్మ మనం ఎలాగాడితే అలాగాడేది మనస్సు. రాత్రికాల సమయమందు నేను ఒక ప్రసంగం చేశాను. ఒక కూడిక అయ్యింది ఒక దగ్గర. యెజబేలు సంఘ సభ్యురాలుగా కలిగి ఉన్న సంఘము యెజబేలు అనేటువంటి ఆ స్త్రీని ఉండనిచ్చింది. ఆ స్త్రీని నేను మంచం పట్టిస్తానంటున్నాడు, దానిని బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు, దాని పిల్లలను నిశ్చయంగా చంపుతానంటున్నాడు. ఎందుకంటే మారు మనస్సు పొందడానికి నేను సమయం ఇచ్చానంట, కానీ అది మారు మనస్సు పొందలేదంట. మారు మనస్సు పొందడానికి సమయం ఇచ్చేటప్పుడు మారు మనస్సు పొందలేదంట. ఎవరో? ఈ యెజబేలు అనే ఈ స్త్రీ. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? మంచం పట్టించాడంట, బహుశ్రమల పాలు చేశాడంట. అందుకే ఏ ఒక్కరూ మరణము నొందుట ఆయనకు సంతోషము లేదు. అందరూ రక్షణ పొందాలి అనేది దేవుని కోరిక. మీ ప్రవర్తన దిద్దుకోవాలి అనేది దేవుని కోరిక. మీ మనస్సును త్రిప్పుకోవాలి అనేది దేవుని కోరిక. మీ మనస్సులో దేవుని యొక్క వాక్యము ముద్రించబడాలి అనేది దేవుని కోరిక. మీ మనస్సులో దేవుని యొక్క వాక్యము పెట్టుకోవాలి అనేది దేవుని కోరిక. ఎందుకు నవ్వుతానంటున్నాడు? ఎందుకు అపహాస్యం చేస్తానంటున్నాడు? ఎందుకు నేను ప్రత్యుత్తరం ఈయనంటున్నాడు? ఎందుకు మీరు ఎంత వెతికినా నేను కనబడను అంటున్నాడు? అంటే మన ప్రవర్తన దిద్దుకోవటం లేదు, మనస్సును తిప్పుకోవటం లేదు. మనస్సును తిప్పుకుంటే ఆయన్ని కనబడతాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా ఆయన ప్రత్యుత్తరం ఆయన దగ్గర నుంచి రాదో. తీరా రాకపోగా ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. ఎందుకురా బాబు జవాబు రావట్లేదు ఆయన దగ్గర నుంచి అంటే, లేదు, దేవుని యొక్క వాక్యం మనస్సులో లేదు. మనస్సులో పెట్టుకుంటే, మనస్సులో ముద్రించబడితే, మనస్సును త్రిప్పుకుంటే 2000 సంవత్సరాల క్రితము ఒక పెద్ద భక్తుడు, ఒక దైవజనుడు అందరి ముందు, వేల ముందు ప్రసంగం చేస్తున్నాడు. ఆయన పేరేం పేరో తెలుసా? పేతురు. పెంతెకోస్తు పండుగ రోజు ఆయన ప్రసంగం చేస్తే వాళ్ళకు ఒకటే అర్థమయ్యింది. ఏంటి అర్థమైందో తెలుసా? అపొస్తలుల కార్యముల గ్రంథము. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం వారికి ఒకటే అర్థమైంది. 2000 సంవత్సరాల క్రితము పేతురు అనేటువంటి దైవజనుడు ప్రసంగం చేస్తే వారికి ఒకటే అర్థమైంది. 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, మాటలు అర్థమైపోయాయి.
ఆయన ప్రసంగం చేస్తే కదిలించబడ్డారు. కన్నీళ్లతో కూడినటువంటి ఒక అనుభవము, పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక జీవితము. అందరి ముందు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే వారికి ఒకటే అర్థమయ్యి ఏమంటున్నారో తెలుసా? సహోదరులారా, మేమేము చేతుమని పేతురును అపోస్తలును అడుగుతున్నారు. మేమేం చెయ్యాలి ఇప్పుడు? మాకు ప్రసంగం అర్థమైంది, వాక్యం అర్థమైంది, దేవుని సందేశం అర్థమైంది, అందరూ రక్షణ పొందాలి అని అర్థమయ్యింది, మారు మనస్సును పొందాలని అర్థమయ్యింది, మనస్సును మార్చుకోవాలని అర్థమైంది, ప్రవర్తనను దిద్దుకోవాలని అర్థమైంది. అర్థమైతే నువ్వు వెంటనే విడిచిపెడతావండి, అర్థం అవ్వకపోతే విడిచిపెట్టవు. పేతురయ్య గారు ప్రసంగం చేస్తే వారికి ఒకటే అర్థమై ఏమంటున్నారో తెలుసా? మేమేమి చెయ్యాలి? మారు మనసు వచ్చిందా అమ్మా? వచ్చిందా? వచ్చింది కాబట్టి మేమేమి చెయ్యాలని అడుగుతున్నారు ఆయన్ని. రాలేనటువంటి వారు నువ్వేం చేస్తావని అంటారు. వచ్చినటువంటి వారు మేమేం చెయ్యాలని అడుగుతారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. దేవునికి స్తోత్రం. మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఎంతమంది తెలుసు బాప్తిసం పొందారు? ఎంతమంది అమ్మా బాప్తిసం పొందారు? చదవండి. మేమేమి చేద్దాం? అపోస్తలులు అడగరా? పేతురు మారు మనస్సు పొంది బాప్తిసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. 3000 మంది బాప్తిసం పొందారు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. పాపమే పెద్ద సమస్య. పాపమే పెద్ద సమస్య. వారికి అర్థమయ్యింది. ఏంటి అర్థమైంది అంటే, మేమేం చేయాలి? ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అందరూ రక్షణ పొందాలి అనేది దేవుని కోరిక. ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వంతో, తన దుర్మార్గంతో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనస్సును త్రిప్పుకొని ప్రవర్తనను దిద్దుకొని మారు మనస్సు పొందితే అది ఆయనకు సంతోషము. పేతురయ్య గారు ప్రసంగం చేస్తే వాళ్ళకి ఒకటే అర్థమైంది. ఏంటి అర్థమైంది అంటే, మేము పాపులము అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. ఈరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, అయ్యా నేను ఘోరమైనటువంటి పాపిని, నా ఎడల నువ్వు ఎంతో జాలి చూపించావు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ పరిసయ్యుడు తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో కూడా అడుగు పెట్టడానికి ధైర్యం చాలక దూరంగా నిలవబడి, అయ్యా పాపినైన నన్ను కరుణించుము అంటే, పేతురు గారు ప్రసంగం చేస్తే వీళ్ళందరికీ ఏమర్థమైందంటే, మేము పాపులమని అర్థమైంది, మనస్సును మార్చుకోవాలని అర్థమైంది, ప్రవర్తనను దిద్దుకోవాలని అర్థమైంది, పాపమే సమస్య అని అర్థమైంది, ఆ పాపపు ఊపిలో నుంచి బయటపడాలని అర్థమైంది. ఒకవేళ ఈ ప్రసంగము నీకు అర్థమైతే, పాపమే నీకున్న పెద్ద సమస్య, దానిలో నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినటువంటి నీవు రక్షణలో కొనసాగాలి. అందరూ రక్షణ పొందాలనేది దేవుని కోరిక. బాప్తిస్మం పొందనోడు ఒకసారి చేతులు ఎత్తారా? బాప్తిస్మం పొందినోళ్ళు గారు, పొందని వాళ్ళు ఏ ఒక్కరూ లేరు.
అలనాడు పేతురు గారు ప్రసంగం చేస్తే వాళ్ళందరికీ ఎలాగైతే మారు మనస్సు వచ్చిందో మీకు కూడా మారు మనస్సే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు పరిశుద్ధే, అయ్యా మేము పాపులము. ఇంకేమంటూ ఉన్నాడు? 42వ వచనం, వీళ్ళు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందారో, ఎప్పుడైతే పాపములను విడిచిపెట్టారో, ఎప్పుడైతే మనస్సును మార్చుకున్నారో, ఎప్పుడైతే ప్రవర్తన దిద్దుకున్నారో, అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడం ప్రారంభించారంటే మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే మందిరంలో ఏం దొరుకుతుందంటే బోధ దొరుకుతుంది, సహవాసం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? బోధ, సహవాసం. బోధ మారిపోతే ప్రమాదము. ఎక్కడైనా అదే బోధ కదా, ఎక్కడైనా అదే పాస్టర్ కదా అనుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే బోధ మారిపోతే చాలా ప్రమాదం. అందుకే సురేషేనా రవి హృదయంతో చెప్పుకోవాలి, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. నా హృదయములో నా చెలి నీకే స్థానం అనుకుని ప్రేయస్కి ఇవ్వకూడదు, నీకే స్థానం అనుకుని ప్రేమికుడికి ఇవ్వకూడదు. నా హృదయములో తండ్రి నీకే స్థానం అనుకుని నీ హృదయముతో చెప్పుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నా మాటలు ముగించేస్తూ ఉన్నాను. ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరిక అందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. అందుకే పేతురు గారు ప్రసంగం చేస్తే వారికి ఒకటే అర్థమయ్యింది, మేము పాపులము. అప్పుడు అడుగుతున్నారు, మేము ఏం చెయ్యాలి? అప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరందరూ బాప్తిస్మం పొందండి. ఆయన మనస్సులో ఉన్న కోరిక తీరుతావా? అయ్యో అప్పులు బాధపడలేకపోతున్నాయి, అవి తీర్చి అవి కాదు, ముందు ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరికను నువ్వు తీర్చగలిగితే నీ మనస్సులో ఉన్న కోరిక ఆయన తీర్చగలడు. మారు మనస్సు పొందకుండా, ఇంక నువ్వు మనస్సును తిప్పుకోకుండా, ఇంత నువ్వు ప్రవర్తనను దిద్దుకోకుండా, ఇంక నువ్వు పాపములోనే కొనసాగి ఇంకా అన్య సహవాసము, దుష్ట సహవాసం, లోక సహవాసం కలిగి ఉన్నటువంటి ఓ ప్రియ క్రైస్తవుడా, ఈ ఉదయకాల సమయం అందు దేవుడు నీతో సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధిలో మీరు వెతకండి అని. అందుకే 23వ కీర్తన 6వ వచనములో, 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎంతవరకమ్మా? చిరకాలము. కృపాక్షేమములే నీ వెంట వచ్చును. ఎంతవరకు? నీవు బ్రతుకు దినములన్నిటి. అందుకే దేవుని మందిరములో నివాసము చేయి. మందిర జీవితము నీకు ఉంటే నీ వెంట కృపాక్షేమములే. దేవునికి స్తోత్రం. అలే నీవే వేకువనే నేను నిన్ను వెదికేది, నీ బలము నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టిచున్నాను. పరిశుద్ధాలయమందు కనిపెట్టుకుని ఉంటున్నాడంట. మందిర జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితము? మందిర జీవితము. మందిర జీవితం నీలో ఉంటే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము. 65వ అధ్యాయం 4వ వచనం చదవండి. 65వ అధ్యాయం 4వ వచనం, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. దేని చేత? మందిరములో ఏముందంట? మేలు. మందిరములో మేలు ఉంది, మందిరములో కృప ఉంది, మందిరములో ఆశీర్వాదం ఉంది. కనుక బాప్తిస్మం పొందిన నీవు, రక్షణలో కొనసాగబడినటువంటి నీవు, ఏ జీవితం నీకు ఉండాలంట? ఏ జీవితం అమ్మా? చెప్పాలి. ఏ జీవితం ఉండాలి? మందిర జీవితం. అందరూ చెప్పాలి. ఏ జీవితం ఉండాలి? మందిర జీవితంలో ఏముంది అంటే మేలుంది.
చిరకాలము నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. మందిర జీవితము నువ్వు కలిగి ఉంటే. అందుకే మందిరానికి రండి, మందిరములో మేళ్ళు ఉన్నాయి, మందిరము చేత మేలు చేత నువ్వు తృప్తిపరచబడతావు. దేవుడు తన అపారమైన ప్రేమను మనందరిపై ఉండి రక్షించబడునుగాక.